రేవంత్ రెడ్డి అయినా రైతు బంధు వేసిండా 9 నెలలుగానే టింగు 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 లేదు. వాడేం చేసిండే? వాడొక ముఖ్యమంత్రి, వానికి స్థాయి. వాడు ముఖ్యమంత్రి స్థాయిలో ఏం మాట్లాడాలి? వీణాల తీస్తా, వాని తొండ తీస్తా, వాని ఇది చేస్తా అని మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఒకటే, రైతులకు రైతు బంధు వేయాలి. ఎందుకు వేయవు? నువ్వు గెలిచక ముందు ఏమన్నావు? రైతులకు ఏం మొప్ప పెట్టినావు? తులం బంగారం అన్నావు, ఆ బంగారం ఇవ్వలేదు. వాడలకు 2500 అక్క మీకు ఇస్తా ఎమ్మెడే పడతాయి అనుకోట్లు అన్నావు, అవి వేయలేదు. రైతులకు ఎందుకు మోసం చేస్తున్నావు? రైతుల కోసం ఎందుకు మూసుకుంటున్నావు? రైతు నీ మీద మన్ను పోస్తారు, రైతులు స్వయంగా నీ మీద మన్ను పోస్తారు, అది గ్యారెంటీ. నువ్వు రాజశేఖర రెడ్డికి పోయినట్టుగా నువ్వు కూడా పోతావు. రైతుల కోసం ఎందుకు మూసుకుంటావు? రైతు బంధు వేయాలి. మాకు వానకాలం రైతు బంధు వేయవు, ఇప్పుడు యాసింగ్ రైతు బంధు వేయవు, ఏం వేయవు? ఎందుకు వేయవు? మీ అయ్యా జాగిరి కాదు కదా, నువ్వు దిగువ, నీకు చేత కాకపోతే దిగు, ఏరేటోళ్ళు చేస్తారు కదా. రైతు బంధు ఎమ్మటే వేయాలి. వేయకపోతే నీకు బొంద పెట్టే రోజులు వస్తాయి. మేమే బొంద పెడతాం, బొంద పెట్టే చూపిస్తాం. వచ్చేసారి మీకు బొంద పెడతాం, ఆ బొంద పెట్టే చూపిస్తాం. మా ఓట్లు దండుకొని మాకు రైతు బంధు అయ్యావు. 6 గ్యారెంటీలు, ఏది నీ గ్యారెంటీలు? మీ గ్యారెంటీలు లేదు, నీకు ఏది లేదు. ఏం చేసిండు? ఏం గ్యారెంటీ చేయి. ఇప్పుడు రైతులకు ఏం చేసినావు? రైతులు నువ్వు బోనస్ అన్నావు, బోనస్ ఏది? ఎక్కడైనా కాంట్రాక్ట్ చేసినావు? ఓట్లకు కాంట్రాక్ట్ చేయలేదు. బోనస్ అన్నావు, బోనస్ ఇవ్వలేదు. ఇంకేం చేసినావు నువ్వు? ఇప్పుడు అక్క చెల్లెలకు 2500 ఇచ్చినావా? ఇవ్వలేదు. వాళ్ళకు మోసం చేసినావు. ఇప్పుడు 4000 ఎమ్మెడే అన్నావు, 4000 ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెడే మీరు లోన్ తీసుకోండి, ఎమ్మెడే మాఫీ చేస్తాను. ఏది? నాకు 2 లక్షలు ఉన్నాయి, ఎందుకు చేయలేదు? రైతులకు మోసం చేసినట్టే కదా. అవి చేయవు. తులం బంగారం ఎమ్మెడే ఇస్తానమ్ము, ఎమ్మెడే ఇస్తా అన్నావు. తులం బంగారం ఏది? మా అక్కశలు పెళ్లి చెత్తలేదా? ఇప్పుడు తులం బంగారం ఇవ్వలేవు, ఏమి ఇవ్వవు. ఇంకా ఎంతమందికి మోసం చేస్తావు? గుంపు మేస్తారు, ఎంతమందికి మోసం చేస్తావు? ఎంతమందికి మోసం చేస్తావు? మోసం చేయకు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. మమ్మల్ని మా గోసా దాగుతుంది, మా ఉసురు దాకి నువ్వు ఊడబోతావు. అది బ్రహ్మాండమైన పాలన, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాపాలన చేస్తా ఉన్నాడట. విజయోత్సవాలు చేసుకోవాలంటున్నాడు. దాంతోపాటు అన్ని పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తామంటున్నాడు. ఏ పథకాలు చేసినావు రుజువు చెప్పి, లేకపోతే రా మా రైతుల దాంట్లో రా, మేమంటాం. నువ్వు కూడా ఉండు, నీ గన్మేలు ఎందుకు? నువ్వు డైరెక్ట్ రా, మా రైతుల కాడ రా. వచ్చి ఏ పాలన చేసినావు మేమంటాం. నువ్వు కూడా అను, ఏ పాలన చేసినావు? మా మానకొండ గడ్డకురా, ఏమేం చేసినావు? ఎవరికి ఏం చేసినావు? ఇప్పుడు 4 ఏళ్ళు పింఛను, ముసలి పాపం తాగదా నీకు? వాళ్ళు ఓట్లు వేసిర్రు, వాళ్ళ పాపం తాగుతుంది కదా. 4 ఏళ్ళు పింఛనేది? పింఛన్ ఇవ్వలేదు. కుంటలకు 6000 ఇస్తాను, అవి లేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తావు, ఏది నీ ఇందిరమ్మ ఇండ్లు? ఇందిరమ్మ ఇండ్లు ఏది? ఇందిరమ్మ ఇండ్లు లేదు. ఇంకా ఏమి ఇచ్చినావు? బస్ ఫ్రీ పెట్టినావు. ఎవడు అడిగిండు బస్ ఫ్రీ? ఎవడు అడిగిండు? మొత్తం ఇప్పుడు ఒకరు అనుకుంటాను బస్సులో. ఎవడు పెట్టకుండా నీకు ఫ్రీ? నీకు ఎవడు పెట్టకుండా ఎవడు అడిగిండా? నీకు ఎవడు అడగలేదు. నువ్వు ఏది టింగు ఏది? రైతు బంధు ఏది? రైతు బంధు వేయవు, మాఫీ చెయ్యవు, ఏం చెయ్యవు. మా ఉసురు తాగదా? ఇప్పుడు రైతుల ఉసురు తాగుతుంది, అది దాగుతుంది. నీ రోజులు దగ్గర పడ్డది, వచ్చేసారి నువ్వు రావు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండో, కేసీఆర్ ఘనత, కేసీఆర్ ను తిట్టొద్దు నువ్వు. మేము ఒకటే అంటాను, కేసీఆర్ రైతు బంధు మాకు సరైన టైంలో ఇచ్చిండు, రుణమాఫీ కూడా చేసిండు ఆయన. ఇప్పుడు కరెంటు 1 నిమిషం కూడా పోలే కేసీఆర్ ప్రభుత్వంలో, 1 నిమిషం కూడా. ఇప్పుడు కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో, ఇప్పుడు సిట్లో పోయి చూడు, కరెంటు ఉన్నదా? ఎప్పుడు పోయి తెలియదు, ఇప్పుడు వచ్చేది తెలియదు. ఇప్పుడు నువ్వు మంచి పాలనకు మేము ఒకటే, మా బుద్ధి మాకు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ని పొడగొట్టుకున్నాం, అది మేము తప్పు చేసుకున్నాం. ఆ తప్పుకు మేము సరి తీసుకుంటాం, మళ్ళీ మేము కేసీఆర్ని గెలిపిస్తాం. మళ్ళా కేసీఆర్ గెలిపిస్తాం. ఏంటంటే ఇప్పుడు ఆయన కరెంటు తీసుకొచ్చిండు, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు తీసుకొచ్చిండు. అది ఇక నువ్వు దీనిలో నువ్వు కట్టలేదు, పైసలు కట్టలేదంట. ఆయన తెచ్చింది దేవుడు, ఆయన కరెంటు తెచ్చి మాకు ఇచ్చింది దేవుడు. ఆయన కరెంటు మేము వాడుకుంటున్నాం.
మళ్ళీ కరెంట్ నువ్వు అమ్ముకుంటున్నావు, అది కూడా చూస్తున్నావు. ఇప్పుడు కేసీఆర్ ఏం తప్పు చేసిండు? తప్పే చేయలేదు. మళ్ళీ సారి కూడా నువ్వు ఎవ్వరు అడ్డం వచ్చినా కూడా కేసీఆర్ పాలన వస్తుంది, మేము చూస్తాం. మొక్కను కూడా మొలవనియడాడు కానీ ఎవరు? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఆయన ఆనవాళ్ళు తీసి వాని ఆనవాళ్ళు మేము తీస్తాం, పబ్లిక్ తీస్తారు. వాని ఆనవాళ్ళు ఒకటేసారి గుద్దుతే వాని ఆనవాళ్ళు పోతుంది, వాడు కూడా పోతాడు ఇంటికి. ఒకటేసారి మేము తిత్తాం, వాంది మేము తిత్తాం, వాని ఆనవాళ్ళు మేము తిత్తాం. వచ్చేది ఇప్పుడు మేమున్నాం. ఇప్పుడు ఆయన కేసీఆర్ మీద మునగాడ ఉంటే వారి మీద మునగాల మేము ఉన్నాం, రైతులో ఉన్నాం, ఓట్లు వేసుకోవడం గుద్దటంలో మేము ఉన్నాం. ఈసారి మేము ఉన్నాం, మేమే గుద్దుతాం. 20 ఏళ్ళు కాదు, ఇప్పుడు నువ్వు ఉండేది కూడా తెలియదు. రేపు ఎల్లుండి నీ సీటు కూడా పోతుంది, నీదే పోతుంది, నీది పోతుంది. సోనియా గాంధీ పైసలు వాళ్ళు పీకేస్తారు రేపు ఎల్లుండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవడోతాడు, కోమటిరెడ్డి లేకుండా ఆయన లేడా ఖమ్మం, ఆయన కూడా వెళ్తాడు హౌస్, పోగలేడు వెళ్తాడు. ఎవరో వస్తారు, పెడతారు, వానికి పెడతారు, తీసేస్తారు. ఆయన పని అయిపోతుంది. ఆయన పని మేము చేస్తామన్నా, గ్యారెంటీ చేస్తాం. వచ్చేసారి గ్యారెంటీ అయిపోతుంది, గ్యారెంటీ. ఇప్పుడు కేసీఆర్ని మేము దేవుని లెక్క పూజిస్తున్నాం. ఏంటంటే తప్పు తవ్వలాగా ఆయనకు మేము ఇచ్చిపెట్టింది తప్పు, ఇప్పుడు ఆయనకే ఇస్తాం. కేసీఆర్ మీద తెలిసి వచ్చింది, కేసీఆర్ మీద తెలిసి వచ్చింది. ఆయనది అంతా కేసీఆరే దేవుడు. ఆయన ఏం ఇవ్వకున్నా ఏం లేకున్నా మా ఓటు ఆయనకే ఇస్తాం. కాంగ్రెస్ ఇంకా ఇస్తాం. ఇంకానా ముసలమ్మ అడుగు, కాంగ్రెస్ ఏమైనా చేసిందా అమ్మ? మనకు ఏం చేసిండు? చివరిగా ఒకటే, కేసీఆర్ ఎవరితో భయపడిన అవసరం లేదు. ఆయన తోట తీస్తా, ఇటు తీస్తా, అది తీస్తా అంటే మేము ఊపుకోలేము. మేమే కనుక ఒకటేసారి వస్తే మాత్రం రేవంత్ రెడ్డి ఎట్లా ఉంటాడో మరి అప్పుడు తెలుసు. పోలీసు వాళ్ళు రాని ఎవరు రాని, మేము కేసీఆర్ మీద ఉంటాం. కేసీఆర్ ఏం బీగారు కూడా. 1 సంవత్సరం అయిపోయింది, 1 సంవత్సరం ఎలక్షన్లో ఉంటుంది. 3 సంవత్సరాలు ఆగాలి మేము. 3 సంవత్సరాలు ఆగితే మేమే ఇక రైతు దమ్ము అనేది చూపిస్తాం. రైతు దమ్ము అనేది మేము చూపించుకుంటాం, గ్యారెంటీ అది.